పాపం పల్లవి ప్రశాంత్ ఏం చేసినా కొందరు నెటిజన్లు అదే పనిగా అతనిని ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అదే పనిగా నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా తన లుక్స్ ను పూర్తిగా మార్చేసి ఫోటోలను నెట్టింట షేర్ చేశాడు పల్లవి ప్రశాంత్. ఇంకేముంది, అవకాశమే హద్దుగా చెలరేగిపోయారు ట్రోలర్స్. మళ్ళొచ్చిన అంటూ రైతు బిడ్డ ట్యాగ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ లోకి అడుగుపెట్టారు పల్లవి ప్రశాంత్. కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన అతను ఏకంగా బిగ్ బాస్ టైటిల్ ని ఎగరేసుకుపోయాడు. ఇందుకు చాలా కారణాలున్నాయి. తన అమాయకమైన మాట తీరు చాలా మందికి నచ్చింది. ఇక ఫిజికల్ టాస్కుల్లో అయితే రెచ్చిపోయాడు. వీటన్నిటికంటే ప్రధాన కారణం ఇంకొకటి ఉంది. అదే బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీతో రైతులకు సహాయం చేస్తానని అందరి ముందు మాటిచ్చాడు. కానీ ఆ మాటని పల్లవి ప్రశాంత్ నిలబెట్టుకోలేదని తెలుస్తుంది. నెట్టింట తీవ్ర విమర్శలు రావడంతో అప్పట్లో ఒక పేద కుటుంబానికి 1,00,000 రూపాయలు సహాయం చేశాడు. తర్వాత మరో కుటుంబానికి 1,00,000 కంటే తక్కువే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత రైతుల సహాయం గురించి పూర్తిగా మర్చిపోయాడు పల్లవి ప్రశాంత్. ఈ విషయం ఆయన పదే పదే గుర్తు చేస్తూ జనాలు రైతు బిడ్డను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే పల్లవి ప్రశాంత్ ఇటీవల కొన్ని ఫోటోలు అందులో షేర్ చేశాడు. అందులో పల్లవి ప్రశాంత్ లుక్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కలర్ఫుల్ డ్రెస్ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు బిగ్ బాస్ విజేత. ఇక అంతే, ట్రోలర్స్ రెచ్చిపోయారు. ఈ సోకులకేం తక్కువ లేదు, ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు డబ్బులు పంచు అని నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. లుక్స్ మార్చేసావంటున్నా రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. పాపం పల్లవి ప్రశాంత్ ఏం చేసినా కొందరు నెటిజన్లు అదే పనిగా అతనిని ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అదే పనిగా నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా తన లుక్స్ ను పూర్తిగా మార్చేసి ఫోటోలను నెట్టింట షేర్ చేశాడు పల్లవి ప్రశాంత్. ఇంకేముంది, అవకాశమే హద్దుగా చెలరేగిపోయారు ట్రోలర్స్. మళ్ళొచ్చిన అంటూ రైతు బిడ్డ ట్యాగ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ లోకి అడుగుపెట్టారు పల్లవి ప్రశాంత్. కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన అతను ఏకంగా బిగ్ బాస్ టైటిల్ ని ఎగరేసుకుపోయాడు. ఇందుకు చాలా కారణాలున్నాయి. తన అమాయకమైన మాట తీరు చాలా మందికి నచ్చింది. ఇక ఫిజికల్ టాస్కుల్లో అయితే రెచ్చిపోయాడు. వీటన్నిటికంటే ప్రధాన కారణం ఇంకొకటి ఉంది. అదే బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీతో రైతులకు సహాయం చేస్తానని అందరి ముందు మాటిచ్చాడు. కానీ ఆ మాటని పల్లవి ప్రశాంత్ నిలబెట్టుకోలేదని తెలుస్తుంది. నెట్టింట తీవ్ర విమర్శలు రావడంతో అప్పట్లో ఒక పేద కుటుంబానికి 1,00,000 రూపాయలు సహాయం చేశాడు. తర్వాత మరో కుటుంబానికి 1,00,000 కంటే తక్కువే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత రైతుల సహాయం గురించి పూర్తిగా మర్చిపోయాడు పల్లవి ప్రశాంత్. ఈ విషయం ఆయన పదే పదే గుర్తు చేస్తూ జనాలు రైతు బిడ్డను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే పల్లవి ప్రశాంత్ ఇటీవల కొన్ని ఫోటోలు అందులో షేర్ చేశాడు. అందులో పల్లవి ప్రశాంత్ లుక్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కలర్ఫుల్ డ్రెస్ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు బిగ్ బాస్ విజేత. ఇక అంతే, ట్రోలర్స్ రెచ్చిపోయారు. ఈ సోకులకేం తక్కువ లేదు, ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు డబ్బులు పంచు అని నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. లుక్స్ మార్చేసావంటున్నా రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. పాపం పల్లవి ప్రశాంత్ ఏం చేసినా కొందరు నెటిజన్లు అదే పనిగా అతనిని ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అదే పనిగా నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా తన లుక్స్ ను పూర్తిగా మార్చేసి ఫోటోలను నెట్టింట షేర్ చేశాడు పల్లవి ప్రశాంత్. ఇంకేముంది, అవకాశమే హద్దుగా చెలరేగిపోయారు ట్రోలర్స్. మళ్ళొచ్చిన అంటూ రైతు బిడ్డ ట్యాగ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ లోకి అడుగుపెట్టారు పల్లవి ప్రశాంత్. కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన అతను ఏకంగా బిగ్ బాస్ టైటిల్ ని ఎగరేసుకుపోయాడు. ఇందుకు చాలా కారణాలున్నాయి. తన అమాయకమైన మాట తీరు చాలా మందికి నచ్చింది. ఇక ఫిజికల్ టాస్కుల్లో అయితే రెచ్చిపోయాడు. వీటన్నిటికంటే ప్రధాన కారణం ఇంకొకటి ఉంది. అదే బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీతో రైతులకు సహాయం చేస్తానని అందరి ముందు మాటిచ్చాడు. కానీ ఆ మాటని పల్లవి ప్రశాంత్ నిలబెట్టుకోలేదని తెలుస్తుంది. నెట్టింట తీవ్ర విమర్శలు రావడంతో అప్పట్లో ఒక పేద కుటుంబానికి 1,00,000 రూపాయలు సహాయం చేశాడు. తర్వాత మరో కుటుంబానికి 1,00,000 కంటే తక్కువే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత రైతుల సహాయం గురించి పూర్తిగా మర్చిపోయాడు పల్లవి ప్రశాంత్. ఈ విషయం ఆయన పదే పదే గుర్తు చేస్తూ జనాలు రైతు బిడ్డను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే పల్లవి ప్రశాంత్ ఇటీవల కొన్ని ఫోటోలు అందులో షేర్ చేశాడు. అందులో పల్లవి ప్రశాంత్ లుక్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కలర్ఫుల్ డ్రెస్ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు బిగ్ బాస్ విజేత. ఇక అంతే, ట్రోలర్స్ రెచ్చిపోయారు. ఈ సోకులకేం తక్కువ లేదు, ముందు
ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు డబ్బులు పంచు అని నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. లుక్స్ మార్చేసావంటున్నా రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. పాపం పల్లవి ప్రశాంత్ ఏం చేసినా కొందరు నెటిజన్లు అదే పనిగా అతనిని ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అదే పనిగా నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా తన లుక్స్ ను పూర్తిగా మార్చేసి ఫోటోలను నెట్టింట షేర్ చేశాడు పల్లవి ప్రశాంత్. ఇంకేముంది, అవకాశమే హద్దుగా చెలరేగిపోయారు ట్రోలర్స్. మళ్ళొచ్చిన అంటూ రైతు బిడ్డ ట్యాగ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ లోకి అడుగుపెట్టారు పల్లవి ప్రశాంత్. కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన అతను ఏకంగా బిగ్ బాస్ టైటిల్ ని ఎగరేసుకుపోయాడు. ఇందుకు చాలా కారణాలున్నాయి. తన అమాయకమైన మాట తీరు చాలా మందికి నచ్చింది. ఇక ఫిజికల్ టాస్కుల్లో అయితే రెచ్చిపోయాడు. వీటన్నిటికంటే ప్రధాన కారణం ఇంకొకటి ఉంది. అదే బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీతో రైతులకు సహాయం చేస్తానని అందరి ముందు మాటిచ్చాడు. కానీ ఆ మాటని పల్లవి ప్రశాంత్ నిలబెట్టుకోలేదని తెలుస్తుంది. నెట్టింట తీవ్ర విమర్శలు రావడంతో అప్పట్లో ఒక పేద కుటుంబానికి 1,00,000 రూపాయలు సహాయం చేశాడు. తర్వాత మరో కుటుంబానికి 1,00,000 కంటే తక్కువే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత రైతుల సహాయం గురించి పూర్తిగా మర్చిపోయాడు పల్లవి ప్రశాంత్. ఈ విషయం ఆయన పదే పదే గుర్తు చేస్తూ జనాలు రైతు బిడ్డను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే పల్లవి ప్రశాంత్ ఇటీవల కొన్ని ఫోటోలు అందులో షేర్ చేశాడు. అందులో పల్లవి ప్రశాంత్ లుక్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కలర్ఫుల్ డ్రెస్ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు బిగ్ బాస్ విజేత. ఇక అంతే, ట్రోలర్స్ రెచ్చిపోయారు. ఈ సోకులకేం తక్కువ లేదు. ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు డబ్బులు పంచు అని నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. లుక్స్ మార్చేసావంటున్నా రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. పాపం పల్లవి ప్రశాంత్ ఏం చేసినా కొందరు నెటిజన్లు అదే పనిగా అతనిని ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అదే పనిగా నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా తన లుక్స్ ను పూర్తిగా మార్చేసి ఫోటోలను నెట్టింట షేర్ చేశాడు పల్లవి ప్రశాంత్. ఇంకేముంది, అవకాశమే హద్దుగా చెలరేగిపోయారు ట్రోలర్స్. మళ్ళొచ్చిన అంటూ రైతు బిడ్డ ట్యాగ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ లోకి అడుగుపెట్టారు పల్లవి ప్రశాంత్. కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన అతను ఏకంగా బిగ్ బాస్ టైటిల్ ని ఎగరేసుకుపోయాడు. ఇందుకు చాలా కారణాలున్నాయి. తన అమాయకమైన మాట తీరు చాలా మందికి నచ్చింది. ఇక ఫిజికల్ టాస్కుల్లో అయితే రెచ్చిపోయాడు. వీటన్నిటికంటే ప్రధాన కారణం ఇంకొకటి ఉంది. అదే బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీతో రైతులకు సహాయం చేస్తానని అందరి ముందు మాటిచ్చాడు. కానీ ఆ మాటని పల్లవి ప్రశాంత్ నిలబెట్టుకోలేదని తెలుస్తుంది. నెట్టింట తీవ్ర విమర్శలు రావడంతో అప్పట్లో ఒక పేద కుటుంబానికి 1,00,000 రూపాయలు సహాయం చేశాడు. తర్వాత మరో కుటుంబానికి 1,00,000 కంటే తక్కువే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత రైతుల సహాయం గురించి పూర్తిగా మర్చిపోయాడు పల్లవి ప్రశాంత్. ఈ విషయం ఆయన పదే పదే గుర్తు చేస్తూ జనాలు రైతు బిడ్డను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే పల్లవి ప్రశాంత్ ఇటీవల కొన్ని ఫోటోలు అందులో షేర్ చేశాడు. అందులో పల్లవి ప్రశాంత్ లుక్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కలర్ఫుల్ డ్రెస్ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు బిగ్ బాస్ విజేత. ఇక అంతే, ట్రోలర్స్ రెచ్చిపోయారు. ఈ సోకులకేం తక్కువ లేదు. ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు డబ్బులు పంచు అని నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. లుక్స్ మార్చేసావంటున్నా రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. పాపం పల్లవి ప్రశాంత్ ఏం చేసినా కొందరు నెటిజన్లు అదే పనిగా అతనిని ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అదే పనిగా నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా తన లుక్స్ ను పూర్తిగా మార్చేసి ఫోటోలను నెట్టింట షేర్ చేశాడు పల్లవి ప్రశాంత్. ఇంకేముంది, అవకాశమే హద్దుగా చెలరేగిపోయారు ట్రోలర్స్. మళ్ళొచ్చిన అంటూ రైతు బిడ్డ ట్యాగ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ లోకి అడుగుపెట్టారు పల్లవి ప్రశాంత్. కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన అతను ఏకంగా బిగ్ బాస్ టైటిల్ ని ఎగరేసుకుపోయాడు. ఇందుకు చాలా కారణాలున్నాయి. తన అమాయకమైన మాట తీరు చాలా మందికి నచ్చింది. ఇక ఫిజికల్ టాస్కుల్లో అయితే రెచ్చిపోయాడు. వీటన్నిటికంటే ప్రధాన కారణం ఇంకొకటి ఉంది. అదే బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీతో రైతులకు సహాయం చేస్తానని అందరి ముందు మాటిచ్చాడు. కానీ ఆ మాటని పల్లవి ప్రశాంత్ నిలబెట్టుకోలేదని తెలుస్తుంది. నెట్టింట తీవ్ర విమర్శలు రావడంతో అప్పట్లో ఒక పేద కుటుంబానికి 1,00,000 రూపాయలు సహాయం చేశాడు. తర్వాత మరో కుటుంబానికి 1,00,000 కంటే తక్కువే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత రైతుల సహాయం గురించి పూర్తిగా మర్చిపోయాడు పల్లవి ప్రశాంత్. ఈ విషయం ఆయన పదే పదే గుర్తు చేస్తూ జనాలు రైతు బిడ్డను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే పల్లవి ప్రశాంత్ ఇటీవల కొన్ని ఫోటోలు అందులో షేర్ చేశాడు. అందులో పల్లవి ప్రశాంత్ లుక్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కలర్ఫుల్ డ్రెస్ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు బిగ్ బాస్ విజేత. ఇక అంతే, ట్రోలర్స్ రెచ్చిపోయారు. ఈ సోకులకేం తక్కువ లేదు. ముందు
ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు డబ్బులు పంచు అని నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. లుక్స్ మార్చేసావంటున్నా రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. పాపం పల్లవి ప్రశాంత్ ఏం చేసినా కొందరు నెటిజన్లు అదే పనిగా అతనిని ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అదే పనిగా నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా తన లుక్స్ ను పూర్తిగా మార్చేసి ఫోటోలను నెట్టింట షేర్ చేశాడు పల్లవి ప్రశాంత్. ఇంకేముంది, అవకాశమే హద్దుగా చెలరేగిపోయారు ట్రోలర్స్. మళ్ళొచ్చిన అంటూ రైతు బిడ్డ ట్యాగ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ లోకి అడుగుపెట్టారు పల్లవి ప్రశాంత్. కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన అతను ఏకంగా బిగ్ బాస్ టైటిల్ ని ఎగరేసుకుపోయాడు. ఇందుకు చాలా కారణాలున్నాయి. తన అమాయకమైన మాట తీరు చాలా మందికి నచ్చింది. ఇక ఫిజికల్ టాస్కుల్లో అయితే రెచ్చిపోయాడు. వీటన్నిటికంటే ప్రధాన కారణం ఇంకొకటి ఉంది. అదే బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీతో రైతులకు సహాయం చేస్తానని అందరి ముందు మాటిచ్చాడు. కానీ ఆ మాటని పల్లవి ప్రశాంత్ నిలబెట్టుకోలేదని తెలుస్తుంది. నెట్టింట తీవ్ర విమర్శలు రావడంతో అప్పట్లో ఒక పేద కుటుంబానికి 1,00,000 రూపాయలు సహాయం చేశాడు. తర్వాత మరో కుటుంబానికి 1,00,000 కంటే తక్కువే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత రైతుల సహాయం గురించి పూర్తిగా మర్చిపోయాడు పల్లవి ప్రశాంత్. ఈ విషయం ఆయన పదే పదే గుర్తు చేస్తూ జనాలు రైతు బిడ్డను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే పల్లవి ప్రశాంత్ ఇటీవల కొన్ని ఫోటోలు అందులో షేర్ చేశాడు. అందులో పల్లవి ప్రశాంత్ లుక్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కలర్ఫుల్ డ్రెస్ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు. బిగ్ బాస్ విజేత. ఇక అంతే, ట్రోలర్